హాయ్ ఫ్రెండ్స్, రికార్డులు రారాజు మహేష్ బాబు రిలీజ్ సినిమా విషయంలో అతనిని కొట్టే మగాడే లేడు. ఏదో ఒక సినిమా అంటే అలా కుదిరింది అనుకోవచ్చు, కానీ అతని నుంచి విడుదలైన ప్రతి సినిమా రిలీజ్ సినిమా రికార్డులో కొడుతుంది. దీన్ని రికార్డులు రారాజు అనక ఇంకేమంటారు. రిలీజ్ కి ముందే అడ్వాన్స్ బుకింగ్ రూపంలో 3 కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమా టోటల్ కలెక్షన్ దాదాపుగా 11 కోట్లు కొల్లగొట్టింది. రిలీజ్ సినిమాలో ఇది ఒక ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పాలి. ఈ సినిమా ఎఫెక్ట్ వలన కొత్త సినిమా భైరవం కూడా ప్రేక్షకులు లేక మోగబోయింది. కలేజా సినిమా 2010లో రిలీజ్ అయినప్పుడు ఈ సినిమాని ఫ్లాప్ చేశారు. ఈ సినిమా ఎవ్వరికి అర్థం కాలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్మాత సి కళ్యాణ్ ని అభిమానులు వ్యతిరేకించారు. 3 సంవత్సరాలు మా హీరో కాల్ సీట్లు మీ దగ్గర ఉంచుకొని ఇలాంటి సినిమా తీస్తారని వ్యతిరేకించారు. అప్పుడు అర్థం కాక ఫ్లాప్ చేసిన అభిమానులు ఇప్పుడు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు వచ్చేలా చేశారు. 4K ఫ్రెండ్ తో రిలీజ్ చేసిన ప్రతి సినిమా దద్దరిల్లించారు. మురారి సినిమా 8 కోట్లు కొల్లగొట్టింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు 6 కోట్లు గ్రాస్ సాధించింది. బిజినెస్ మ్యాన్ 5.8 క్రోర్స్ గ్రాస్ సాధించింది. ఒక్కడు 2.5 గ్రాస్, పోకిరి 1.8 గ్రాస్. ఇలా సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి వచ్చిన ప్రతి 4K ప్రింట్ తో రిలీజ్ చేసిన ప్రతి సినిమా సంచలనం సృష్టించాయి. అయితే మహేష్ బాబు రిలీజ్ సినిమాలకే ఎక్కువ కలెక్షన్లు వస్తున్నాయి. మిగతా బడా హీరోలకి ఎందుకు కలెక్షన్ రావట్లేదంటే మిగతా హీరోస్ కి ఓన్లీ అభిమానులే చూస్తారు, కానీ ఇక్కడ మహేష్ బాబు గారికి ఇటు అభిమానులు, యూత్, ఫ్యామిలీస్, ప్రతి సామాన్యుడు కూడా వెళ్ళి చూస్తారు. ఇతనికి యాంటీ ఫ్యాన్స్ కొంత తక్కువే, అందుకే రిలీజ్ సినిమాలో కలెక్షన్లు దద్దరిల్లుతున్నాయి. ఇలా కలెక్షన్లు చూస్తే రికార్డులు రారాజు అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కావాలంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.